బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. తమకు వివాహేతర సంబంధాన్ని అంటగడుతున్నారని ఇద్దరు బావమర్దళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే సుధాకర్ ఇంకా సుష్మిత వీళ్ళిద్దరూ బంధువులు, వరుసకు బావమర్దళ్ళు అవుతారు. అయితే వీళ్ళిద్దరికి విడివిడిగా పెళ్ళి, అంటే వేరే పర్సన్స్తో పెళ్ళయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని అంటగడుతున్నారు అనే బాధతో వీళ్ళిద్దరు కూడా ఒక రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషాదం హైదరాబాద్లోని రామంతపూర్లో చోటు చేసుకుంది. తమకు వివాహేతర సంబంధం అంటగట్టారని లేఖ రాసి చనిపోయారు బావమర్దళ్ళు. ఆత్మహత్యకు పాల్పడ్డారు బావమర్దళ్ళు. అయితే నల్గొండ జిల్లా కేతపల్లికి చెందిన సుధాకర్, అదేవిధంగా సుష్మిత వీళ్ళిద్దరు బంధువులు, వరుసకు బావమర్దళ్ళు అయినప్పటికీ వీళ్ళిద్దరికి వేరువేరుగా పెళ్లిళ్ళు అయ్యాయి. అయితే ఇద్దరు సన్నిహితంగా ఉండడంతో రెండు కుటుంబాల మధ్య కూడా ఒక గొడవ జరిగింది. సో దీంతో సుధాకర్పై కేతపల్లి పిఎస్లో సుష్మిత భర్త కేసు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సుష్మిత, అదేవిధంగా సుధాకర్ బీబీ నగర్లోని రాగల రిసార్ట్స్లో రూమ్ తీసుకొని అక్కడ ఉన్నారు. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, వేధింపులు భరించలేమని వీళ్ళిద్దరు కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయితే బావర్ రంజిత్కు వీడియో కాల్ చేశారు సుధాకర్. తాను అదేవిధంగా సుష్మిత ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నట్లు కూడా సుధాకర్ చెప్పినట్టు తెలిసింది. అయితే వీళ్ళిద్దరూ చనిపోయే ముందు, అంటే వీళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశారు. అయితే విడివిడిగా సుధాకర్ అదేవిధంగా సుష్మిత వీళ్ళిద్దరు కూడా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తాము చనిపోతున్నాము, తమ మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక సెల్ఫీ వీడియోని కూడా రికార్డ్ చేశారు. అయితే ఆ సెల్ఫీ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అయితే దానికంటే ముందు కూడా దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రమేష్, ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు బావమర్దులు. అయితే వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని అంటగడుతున్నారు అనే ఒక దాంట్లో వీళ్ళిద్దరు కూడా ఒక రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఏంటి దీనికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి బంధువులు ఏమైనా మాట్లాడుతున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో వీరిపై కూడా కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందని ఆ సొంత గ్రామం కేతపల్లిలో కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ విషయం మొత్తం బంధువులతో సహా స్నేహితులు అందరికీ కూడా తెలిసిందని కూడా వీరు మనస్తాపం చెందడం జరిగింది. మా మధ్య ఏమీ లేదు, కేవలం మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, అంత మాత్రాన వివాహేతర సంబంధం అంటగట్టడం ఏంటంటే కూడా గత కొంతకాలంగా వీరంతా బాధపడుతున్నారు. 27వ తారీఖు అంటే మొన్న 2 రోజుల క్రితం కూడా 27న వీరు ఆ బీబీ నగర్ లో ఉన్నటువంటి రాగా రిసార్ట్స్ కి ఇద్దరు రావడం జరిగింది. ఇద్దరు చేరుకొని అంతా కూడా చర్చించుకున్నారు. 2 రోజుల పాటు రిసార్ట్ లో ఉన్నారు. నిన్న సాయంత్రం సమయంలో కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా లేఖతో పాటు కూడా వారి యొక్క కూడా వీడియో కాల్ కూడా, సెల్ఫీ వీడియో కాల్ కూడా చేసి మాట్లాడారు. ఇక మేము చనిపోవాలని కూడా డిసైడ్ అయ్యాము, అంతా కూడా వెళ్ళి అందరూ కూడా జాగ్రత్త, మేము చనిపోవాలని డిసైడ్ అయిపోయాము. కేవలం మాట్లాడినంత మాత్రాన, రిలేషన్ అంత మాత్రాన ఈ విధంగా వివాహేతర సంబంధం అంటూ కూడా అంటగడతారా అంటూ కూడా ఆ వీడియోలో చాలా క్లియర్ గా కూడా ఇద్దరు మాట్లాడడం జరిగింది. వీరిద్దరిది కూడా ఒకే గ్రామం, నల్గొండ జిల్లా కేతపల్లికి చెందిన వీరిద్దరు కూడా సమీప దగ్గర బంధువులే అవుతారు. సుధాకర్ అదేవిధంగా సుష్మిల ఇద్దరు కూడా బంధువులే అవుతారు. అయితే సుధాకర్ హైదరాబాద్ లోని రామంతపురంలో ఉంటూ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సుష్మిల ఉప్పల్లో ఉంటూ కూడా సిఎంఆర్ కాలేజ్ లో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. అయితే వీరిద్దరు కూడా ప్రేమ వివాహాలే చేసుకున్నారు. మళ్ళీ ఇందులో కూడా ఇద్దరు కూడా లవ్ మ్యారేజే జరిగింది. అయినా కానీ ప్రేమ వివాహం చేసుకున్నాక కూడా ఏవైతే సుష్మిల భర్త ఉన్నారో ఆ సుష్మిల భర్త ఈ సుధాకర్ పై కూడా గతంలో కేసు పెట్టడం జరిగింది. సంబంధం అంటగడుతూ కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు తోటే విషయం అంతా కూడా బయట చర్చించుకొని కూడా వారు అప్పటి నుంచి కూడా మనస్తాపం చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ వేధింపులు భరించలేము, చనిపోవడమే అందులోని డిసైడ్ అయ్యారు కాబట్టి వీరంతా ఇద్దరు కలిసి రిసార్ట్ కు రావడం జరిగింది. రిసార్ట్ కు వచ్చిన తర్వాత ఒక రోజు అక్కడే ఉండడం జరిగింది. ఆ తర్వాత క్రిమి సంహారక మందు తాగి, ఇద్దరు కూడా మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఆ క్రిమి సంహారక మందు తాగి ఎప్పుడైతే ఆ లెటర్ రాసి ఆ సెల్ఫ్ వీడియో కాల్ చేసి చనిపోతున్నాం అని చెప్పి కూడా క్రిమి సంహారక మందు తాగి ఇద్దరు కూడా రిసార్ట్స్ లోనే విగత జీవులుగా పడి ఉండడం జరిగింది. అయితే ఆ ఫోన్ ఆధారంగా, డాటా ఆధారంగా వీరు ఎక్కడ ఉన్నారని కూడా తెలుసుకొని పోలీసులు ట్రేస్ చేసి ఆ బీబీ నగర్ లో రిసార్ట్ లో ఉన్నట్టు కూడా తెలిసి కూడా మొత్తం వెళ్ళి చూడగా ఇద్దరు అక్కడే పడి ఉండడం జరిగింది. మొత్తం కూడా బంధువులు
ఈ విషయంపై ఎవరు కూడా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే వీరు గతంలో కూడా కేసులు పెట్టుకోవడం జరిగింది. మొత్తం కూడా వారు ఒక వీడియో కాల్ లో కూడా మొత్తం వారి వేధింపుల వల్లే చనిపోయామని చెప్పాం కాబట్టి వీరి బంధువులు కానీ వారి బంధువులు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మొత్తం మీద గతంలో చూడడం జరిగింది. చాలా వరకు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు చూసాం, భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు చూసాం. కానీ ఈ ఘటన మాత్రం కేవలం వివాహేతర సంబంధం అంటగడుతున్నారు, వేధింపులు భరించలేం, ఇక చనిపోతున్నామని ఇద్దరు పెళ్ళైనటువంటి వారు ఇద్దరు మళ్ళీ అందులో ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వారు ఇద్దరు బంధువులే. ఆ ఇద్దరు కూడా ఈ విధంగా చనిపోవడం అనేది ఒక కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇంత క్లియర్ గా వారు చనిపోవడానికి కారణం ఏంటి, ఒకవేళ ఎందుకంటే ఇద్దరు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు ఉన్నారు, మొత్తం కూడా ఆ కేసులు అయినంత మాత్రాన బయట చర్చించుకున్నంత మాత్రాన ఇవాళ రెండు ఫ్యామిలీలు కూడా వీరు చనిపోవడం పట్ల కూడా రెండు ఫ్యామిలీలు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. వీరు చనిపోవడం అంతా ఏం తప్పు చేశారని కూడా చర్చించుకుంటున్నారు. కేవలం మేము అయితే బయట అంతా చర్చించుకున్నారు, బంధువులు స్నేహితుల ద్వారా అంతా కూడా మాకు అంతా వివాహేతర సంబంధం అంటగట్టారు, కేవలం మా ఇద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ రిలేషన్ ఆ బంధువులు మాట్లాడుకున్నాం, కానీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. కానీ విధంగా కేసులు పెట్టడం జరిగింది, అదే విధంగా వేధింపులకు గురి చేసడం జరిగింది. అందుకని బతకలేమి ఇక చనిపోతున్నామని కూడా లెటర్ రాసి వీడియో కాల్ చేసి కూడా వీరు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రమేష్. హైదరాబాద్లోని రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు బావమర్దలు, అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధాన్ని అంటగడుతున్నారని కూడా వాళ్ళిద్దరూ మనస్తాపానికి గురై ఒక రిసార్ట్లో ఒక రూమ్ విల్లు రెంట్కి తీసుకొని వాళ్ళిద్దరూ అక్కడ ఒక 2 days వరకు అక్కడే ఉండి ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే ఆత్మహత్య చేసుకోబోయే ముందు, అంటే వాళ్ళు చనిపోయబోయే ముందు కూడా ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేశారు. ఆ వీడియోలో మా పైన కేసులు సైతం పెట్టారు, దీన్ని మేము తట్టుకోలేకపోతున్నామంటూ కూడా వాళ్ళిద్దరూ చెరొక వీడియోని కూడా రికార్డ్ చేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోయారు. అయితే దీంతో కంప్లీట్గా కూడా విషాదం చోటు చేసుకుంది. అయితే సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయే ముందు కూడా ఒక వీడియో రికార్డ్ చేశారు. అయితే ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ముందుగా అమ్మ, అక్క, చెల్లి నన్ను క్షమించండి. నా జీవితంలో పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసిన. అది ఇష్టపడిన అమ్మాయిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరం పిచ్చి చేసుకొని మీ అందరు ఇష్టపూర్వకంగా ఈరోజు తనతో నేను బాధపడుతున్నా, మిమ్మల్ని బాధపడుతున్నా. ఇంకా బాధలు భరించే ఓకే నాకు లేదు. నన్ను క్షమించండి. నా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నా. నేను సుజాతకి ఎంతో మంచి చేసిన. కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా బతికేటోని అక్రమ కేసులు పెట్టి అక్రమ సంబంధాలు అంటగట్టి నా జీవితాన్ని నాగం చేసింది. చెప్పాలనుకున్నంత లెటర్లో రాసిన. ఏ రోజైతే నేను ఆ పని చేసినాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, పెళ్ళి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సుఖంగా లేను. ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది. ఎవరితోనో ఒకరితో అంటగట్టడం, ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం, మంచి చేసిన అందులో తప్పులే వెతకడం. ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో, రిలేషన్స్, జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి. నా వల్ల సుస్మిల తన జీవితం పాడైపోయింది. చెయ్యని తప్పుకి మాట్లాడమే మేము చేసిన తప్పైతే
అది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంక బ్రతికే ఓపిక లేదు. నన్ను క్షమించండి. తాను చనిపోయే ముందు కూడా ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసి అందులో నేను బతకలేను, ఇంకా నా ఓపిక నశించింది అంటూ కూడా కొన్ని ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే తాను పెళ్లి చేసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పు అంటూ కూడా ఒక మాట చెప్పారు. అయితే ఆ తర్వాత ఏదైతే నేను సుష్మితతో మాట్లాడడమే తప్పు, అయితే నేను బతికి వేస్ట్ అని కూడా కొన్ని ఆయన మాటలు మాట్లాడడం జరిగింది. అయితే తాను ఎవరైతే సుష్మిత ఉన్నారో తను కూడా చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోని ఆవిడ రిలీజ్ చేసింది. అయితే అందులో ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఎవరి బలవంతంతో నేను ఈ వీడియో చేయట్లేను, నేనే నా బాధ భరించలేక చేస్తున్నా. లెటర్ రాసిన కూడా అది నేనే రాసిన, ఇంకెవరైనా రాపిచ్చిరా, నా వెనక ఉండి నడిపిస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నాడు కదా. అందుకే నా సొంత నిర్ణయం తీసుకొని ఇంతవరకు వచ్చిన, వాడితోటి ఉండి సంసారం చేసే ఓపిక నాకు లేదు. ఆ దెబ్బలు నేను తినలేను, ఇంకా అది నాతో కాదు, నేను భరించలేను. ఇక ఏదో నాకై నేను చేసుకున్నా మంచిగా ఉంటుందని, అప్పుడు ఇదే నింద, వాడితోటి నింద వచ్చిందనే ఇంకొకరిని చేసుకుంటే వాడంతే ఇక కొత్త మురిపానకుండి తర్వాత వాడితో తిరిగినో అది ఇది అని చెప్పేసి టార్చర్ పెడతాడని వీణి చేసుకుంటే వీనితో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంది. తాగి వచ్చి కొడతాడు అనేది కాదు, అనుమానంతో నాకు ఈ టార్చర్ ఏందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. బాలు ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి, ఈ 4 రోజుల నుంచి ఉన్నాడు. అంతకుముందు అన్నీ ఎవరికి ఏది చెప్పుకోకుండా నా లోపల నేను దాచిపెట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నన్ను బయటేసి నన్ను బజార్ దాన్ని చేసిండు. వీడియో ఏది పెట్టకుండా చేయకుండా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అటో ఇటో నలుగురితో మాట్లాడుకుంటా ఏదో చేస్తుంటే దానికి అనుమానం ఒకటి అంటగట్టి వాడు పక్కన 1000-2000కి చీప్ క్యారెక్టర్ అన్నది. నలుగురిలో ముఖం చూపించుకోలేక అవతలకి చెప్పుకోలేక నా లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నా నేను. ఇందులో అనవసరంగా సృజనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండో దానికి ఏం తెలియదు పాపం. అది సాయం చేసినందుకు దాన్ని అంత ఇది చేసేది, ఏదున్నా ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అది ఆదుకున్నందుకు, జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయినందుకు దాని మీద వాడు ఏడుస్తున్నాడు బ్రోకరు అని చెప్పి. అందుకే ఉండి అందరిని ఇబ్బంది పెట్టి నా వల్ల అనవసరంగా బాలుని ఇబ్బంది పెట్టి ఆయన అవసరానికి ఆదుకున్నందుక, అవసరానికి ఆదుకుండు అని అంటే పోయి వన్ పక్క నానే అర్థమా. ఈ సిచ్యువేషన్కి నాకు నేను తెచ్చుకున్నదే, నా చెప్పుతో నేను కొట్టుకోవాలంతే. ఇక చేసుకున్న అనుభవించుకోవాలని చెప్పి ఇన్ని రోజులు బయటికి రాకుండా లోపల ఉండి 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 ఉంటే ఇప్పుడు లాస్ట్కి రోడ్డున పడేసిండు. చెప్పినా వినలేదు కదా, వినకుండా చేసుకున్నందుకు నాకు కావాల్సిందే ఇది. ఇంకా ఉండి పడే అంత ఓపిక నాకు లేదు, అది నేను తట్టుకోలేను. ఇంకా నా వల్ల కాదు ఇక అసలు. ఓపిక నశించింది, ఓపిక ఇంకెంతగానే ఓపిక పట్టాను. అందుకే పోతున్నా నేను కూడా మా నాన్న దగ్గరికి. అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది. బతికి నరకం అనుభవించింది దానికంటే సచ్చి ప్రశాంతంగా ఉండేది నయం. అనవసరంగా మళ్ళీ ఇంకొకరు నా వల్ల వీడికి బలయ్యే బదులు వీడు చేసే ఈ దేనికి వాడుకున్న రాజకీయానికి అందరు భయపడే వెనుకకైతున్నారు కదా. నేను ఒక్కదాన్ని అనేదాన్ని, లేకపోతే ఎవరికి అడ్డం ఉండదు. అది నాకు బాగా అర్థమైంది. ఇక
బాలుకి నాకు మధ్యలో వేరే ఏ రిలేషన్ లేదు. అంటే బావ అయినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ఏదో రిలేషన్ ఉంది, పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే బయట వాళ్ళు అంటే సరే ఏదో అన్నారు అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసి, అన్ని సంవత్సరాలు పెళ్ళికి ముందు అన్ని సంవత్సరాల నుంచి చూసి నేనేందనేది తెలిసి కూడా అంత నింద నా మీద ఎట్లా వేసిండు, ఎట్లా వేయాలనిపించింది. అది నేను అసలు నాకు ఆలోచన కూడా నా మైండ్ నుంచి పోవట్లేదు. ఏం చేస్తున్నా ఏంది అనేది ప్రతిదీ నిలబడ్డా కూర్చున్నా, ఇంకా ఏదైనా నా కష్టం నా సొంతది అన్నది నాకు లేకుండా ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇంక ఇది అక్కడి నుంచి తీసుకున్నానా అన్న కాడికి వచ్చింది నాకు. అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఎప్పుడు నా వల్ల నేను ఒకరిని ఇబ్బంది పెట్టిందే కానీ నేను సుఖపడ్డది లేదు, ఏది లేదు. ఇంకెన్ని సంవత్సరాలని ఇట్లా భరించుకుంటా కూర్చోను. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా దారి నేను చూసుకుంటున్నా. సరే కొంచెం ప్రశాంతంగా బయటికి వచ్చి ఉందాము అని చెప్పి వస్తే ఆ కేసు మిస్సింగ్ కేసు అని చెప్పి పెట్టి బాలుని ఇబ్బంది పెడుతుండే. ఆ కారణంతో నేను బాలుకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఫోన్ చేసి ఇట్లా నేను బతకనిగా, నాతోని కాదు, ఇన్ని నిందలు పడ్డ తర్వాత ఒక ఆడది ఎట్లా ఉంటుంది ఒకరికి, నేను అసలు ఒకరికి ముఖం చూపించుకోగలుగుతున్నానా? నేను పెళ్ళి చేసుకున్న ఇంటెన్షన్ ఏంది, చేసుకొని నేను పడ్డ బాధలేంది, మళ్ళీ నువ్వు నా మీద మోపిన నిందలేంది, ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ భరించి ఎదుర్కొని ముందుకు నేను ఎట్లా పోగలుగుతా, ఎట్లా ఫేస్ చేయగలుగుతా? నువ్వు అనేటోడివి కరెక్ట్గా ఉంటుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా. నువ్వు చెప్పింది నువ్వు అర్థం చేసుకొని ఉంటే, అర్థం చేసుకునేటోడివి అయితే అన్ని క్లియర్గా చెప్పేదాన్ని. నువ్వు అర్థం చేసుకోక ఒకటి చెప్పితే ఒకటి అర్థమయ్యి ఇట్లా ఇన్ని అర్థాలు నువ్వు అర్థం చేసుకొని చెప్పలేదు చేయలేదంటే నువ్వు మంచోడివి అయితే నేను అన్నీ చెప్తాను నీకు. నువ్వు మంచోడివి కాకనే కదా, అర్థం చేసుకునేటోడివి కాకనే కదా నేను చెప్పనంత మాత్రాన ఇంకా సంబంధం ఉన్నట్టేనా? ఇద్దరి మధ్యలో ఏదో చిన్న చిన్న మాట్లాడినంత మాత్రాన దానికే ఇంకా అట్లా ఆశలు కోరికలు పెట్టుకొని ఏదో ఉంది అని చెప్పి ఆశించి పోయేదానికి ఏమన్నా అర్థం ఉందా అసలు? ఎవరి బలవంతంతో నేను ఈ వీడియో